రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో గల బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లోని బాలాపూర్ వినాయకుడి హుండీ ఆదాయం తెలిస్తే షాక్ అవుతారు. 11 రోజుల పాటు ఘనంగా జరిగిన గణేష్ ఉత్సవాలు ముగిశాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్లు దేశం మొత్తం గణపతి బప్ప మోరియా అంటూ హోరెత్తింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసారి గణేష్ నవరాత్రులు ఘనంగా ప్రశాంతంగా జరిగాయి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనుకున్న సమయానికి నిమజ్జనం పూర్తి చేశారు. ఇదిలా ఉండగా బాలాపూర్ గణేష్ ఉత్సవాలు కూడా ఈసారి ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత అంతటి ప్రాచుర్యం బాలాపూర్ గణనాథుడికి ఉంది. ఈసారి బాలాపూర్ లడ్డు వేలంపాట రికార్డు స్థాయిలో జరిగింది. ఏడాది వేలంలో బాలాపూర్ గణపతి లడ్డు ప్రసాదం 35 లక్షల రూపాయల ధర పలికిన విషయం తెలిసిందే. బాలాపూర్ గణేష్ లడ్డును కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. గతేడాది కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ లడ్డును 30.1 లక్షలకు దక్కించుకున్నారు. ఈసారి 5 లక్షల రూపాయలు పెరగడం విశేషం. అయితే బాలాపూర్ గణపతికి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఈసారి గణనీయంగా పెరిగింది. హుండీ కానుకల ద్వారా బాలాపూర్ వినాయకుడికి 23 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి తెలిపారు. గతేడాది కంటే 5 లక్షల రూపాయలు పెరిగిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు సమర్పించిన కానుకలను ఉత్సవ కమిటీ సభ్యులు లెక్కించారు. 23,13,760 రూపాయలు ఆదాయం వచ్చినట్లు స్పష్టమైంది. గతేడాది హుండీ ద్వారా వచ్చిన ఆదాయం దాదాపు 18 లక్షల రూపాయలుగా ఉంది. ఈసారి దాదాపు 5 లక్షల మేర అధికంగా వచ్చినట్లు కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. ఇక ఈసారి బాలాపూర్ గణేష్ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణగిరి సెట్టింగ్ గణేశుడి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలోనే భక్తులు భారీగా తరలివచ్చారు. అందువల్లనే హుండీ ఆదాయం గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.